అందరికీ జై శ్రీరామ్. గైస్, ఇప్పుడైతే మన అనంతపురం జిల్లా గుండకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామానికి చెందిన బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయంకి అయితే మనం వెళ్తున్నాం. గైస్, ఇప్పుడైతే మనం వెళ్తున్న శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయం అయితే చాలా పురాతనమైన ప్రాచీనమైన శివ దేవాలయము. ఇక్కడైతే శివుడు స్వయంభూగా వెలిచడం జరిగింది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే శివరాత్రి కూడా ఇక్కడ పూజలు అయితే చాలా ఘనంగా అయితే జరుపుతారు. ప్రతి ఒక్కరు మిస్ కాకోకుండా రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ శివాలయం ఇక్కడ ఉందని ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కసాపురంకి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. గైస్, ఈ దేవాలయం వచ్చేసి అనంతపురం జిల్లా గుంటకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామంలో అయితే ఉంది. ఈ దేవాలయాన్ని అందరూ శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇదైతే చాలా పురాతనమైన దేవాలయం. ఎందుకంటే ఈ దేవస్థానంలో స్వయంభుగా వెలిసిన శివుడైతే మీకు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం 1441 సంవత్సరానికి చెందినది. ఈ దేవాలయం 15వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన శ్రీకృష్ణ దేవరాయల వారి చేత నిర్మించబడిందని పెద్దల ద్వారా అయితే తెలుస్తుంది. ఈ దేవాలయం వచ్చేసి కసాపురం నుండి 3 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ దేవాలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామికి 5 సోమవారాలు అభిషేకాలు మరియు ఆకు పూజలు చేయించిన వారికి కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. కావున కసాపురంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవాలనిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పూజారి గారిని అడుగుదాము. ఈ స్వామి ఈ దేవాలయం యొక్క చరిత్రను అయితే స్వామికి అడిగి తెలుసుకుందాము. స్వామి, ఈ గుడి చరిత్ర చెప్పగలరా స్వామి? ఈ దేవాలయం చరిత్ర అంటే పూర్వకాలం, ఇది పూర్వకాలం 1441 శతాబ్దంలో ఉంది అని పెద్దలు చెప్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు కానీ వచ్చిపోయినట్ల శిలాశాసనంలో ఉంది. 1441 శతాబ్దంలో ఉంది అని. ఓకే సార్. ఇది స్వామివారు వచ్చేసి స్వయంభూలింగం స్వామి. 1441 శతాబ్దం ఇంకా వెనక కొన్ని వేల సంవత్సరాలు గుడి స్వయంభూ పుట్టుశిల. ఓకే. అది ఒక కాశీ బ్రాహ్మణుని కోసం పుట్టిన శిల అని చెప్తారు. ఒక కాశీ బ్రాహ్మణుడు దేశమంతా తిరిగి వస్తుంటే ఆయన ఎక్కడ మనశ్శాంతి కలగక కాశీ పోయి ఋషిని అడిగాను, స్వామి నాకు ఎక్కడ జరిగితే కానీ నాకు మనశ్శాంతి లేదని ఋషి అడిగితే ఆ గంగానదిలో తపస్సు చేసి కర్ర వదిలినాడు. గంగానది వదిలింటే ఆయనకి చెప్పినాడు, ఆ కాశీ బ్రాహ్మణ పేరు మహాలింగుని చెప్పినాడు, ఈ కర్ర నీకు కనిపించేలా అంటే నీ జ్యోతిర్లింగాలన్నీ పుణ్యక్షేత్రాలన్నీ స్నానం చేస్తా పోతూ ఉంది, నీకు ఎక్కడ కనిపిస్తుంది ఆడ నీకు శాంతి మోక్షము అన్నాడు అన్నమాట. ఓకే. ఆ కాశీ బ్రాహ్మణుడు దేశమంతా తిరిగి వస్తుండగా ఈ బుగ్గ సంగమేశ్వర స్థానంలో ఆయనకి కర్ర కనిపించిన తర్వాత, లింగం కనిపించిన తర్వాత కొన్ని రోజులు స్వామివారికి పూజ చేసి ఆయన మహాలింగం ఆయన వెళ్ళిపోయినాడు. ఓకే సార్, ఇప్పుడు మీరేమన్నా చూపించగలరా స్వామిని? స్వామి చూపిస్తాను. ఓకే, వెళ్ళండి. ఇది స్వామివారు స్వయంభూ పుట్టుశిల. ఓకే. 1441 శతాబ్దం ఉంది అని ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉంది అని. పూర్వకాలం నుంచి 1400 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ స్వయంభూగా వెలిచిన స్వామి. కొన్ని వేల సంవత్సరాలు. స్వామివారు ఇప్పుడు 1836లో అన్నారు. 1836 అని పెద్దలు చెప్పిన మాట. ఇంకా 7 తరాల నుంచి ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ బంధువులని అధికారులో ఉన్నారు వాళ్ళంతా వచ్చి 7 తరాల నుంచి ఉంది అని చెప్తున్నారు. గాయస్, ఈ అమ్మవారు అయితే 7 తరాల నుండి ఇక్కడే ఉన్నట్టయితే చెప్తున్నారు స్వామివారు. ప్రతిష్టాపన చేసినారు దానగడ పండగారని. అని సంతానం లేకపోతే
ఆయన సంతానం కలిగిన తర్వాత అమ్మవారిని గర్భాన్ని నిర్మించినారు. ఓకే థ్యాంక్ యూ స్వామి. జై శ్రీరామ్ స్వామి.